హాయ్ వెల్కమ్ టు ఫ్రైడే టాక్స్. నేను మీ యాంకర్ నాగేంద్ర. ప్రస్తుతం మనతో అయితే ఫిమేనియా మిస్ ఇండియా 2024 ఆంధ్రప్రదేశ్ భవ్యరెడ్డి గారు అయితే మనతో ఉన్నారు. సో ఈరోజు ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశారు. సో మేడం, హౌ ఆర్ యూ, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ మేడం. ఎలా అనిపించింది ఈరోజు ఎగ్జిబిషన్ స్టార్ట్ చేయడం? చాలా చాలా బాగుంది. ఐఎమ్ సో హ్యాపీ నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు. చాలా మంది వచ్చి హాయ్ చెప్తున్నారు, ఇంటర్వ్యూస్ బాగా నడుస్తున్నాయి అండ్ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది. ఇక్కడ జ్యువెలరీ నుంచి డ్రెస్సెస్ నుంచి యాక్సెసరీస్ అన్నీ చాలా బాగున్నాయి అనమాట. మీరు ఖచ్చితంగా విజిట్ చేయాలి. సో ఎలా అనిపిస్తుంది మీకు మిస్ ఇండియా అయిన తర్వాత? ఎలాంటి ఆపర్చునిటీస్ వచ్చినాయి? ఎవరైనా గ్రేట్ పర్సన్స్ ఎవరైనా కలిసారా? సో వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ ఏంటి మీకు? మిస్ ఇండియా తర్వాత ఆనెస్ట్లీ లైఫ్ ఈజ్ ఆనెస్ట్లీ బికమ్ సో మచ్ బెటర్, అదైతే చెప్పొచ్చు. చిన్నప్పటి నుంచి ఐ డ్రీమ్డ్ ఆఫ్ గివింగ్ ఇంటర్వ్యూస్ లైక్ దిస్. ఇలా ఇంటర్వ్యూస్ ఇవ్వాలని, కెమెరా ముందు ఉండాలని, మంచి మంచి పోస్టర్స్లో ఎక్కాలని ఉండేది. అవన్నీ ఫుల్ఫిల్ అయ్యాయి. నా డెఫినెట్లీ ఐమ్ వెరీ హ్యాపీ, మై ఫ్యామిలీ ఈజ్ వెరీ హ్యాపీ. అండ్ కమింగ్ టు గ్రేట్ పర్సనాలిటీస్ అంటే ఆనెస్ట్లీ మిస్ ఇండియా మొత్తంలో మా చాలా మంచి ఫోటోగ్రఫర్స్ని కలిశాను. జడ్జెస్లో కూడా సంగీత బిజ్లాని గారు వచ్చారు, నేహా దుపియా, వీళ్ళందరూ చాలా పెద్ద బాలీవుడ్ యాక్ట్రెసెస్. చిన్నప్పటి నుంచి వాళ్ళని చూస్తూ పెరిగాను. సో వాళ్ళు జడ్జెస్ లాగా కూర్చున్నప్పుడు ఐ వాక్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. సో దాట్ వాస్ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. మిస్ ఇండియా అవ్వాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఫస్ట్ మిస్ ఇండియా గురించి తెలుసుకోవాలని చెప్తాను. అంటే చాలామందికి చాలా అజంప్షన్స్ ఉంటాయి మిస్ ఇండియా గురించి కానీ, మోడలింగ్, ఫ్యాషన్ ఇండస్ట్రీ గురించి. ఫస్ట్ డూ యువర్ రీసెర్చ్ అండ్ ఆస్క్ యువర్ సెల్ఫ్ వై యూ వాంట్ టు డూ దిస్. బికాస్ మిస్ ఇండియా అనేది ఓన్లీ అందం గురించి కాదండి. ఇట్స్ అబౌట్ వాట్ యూ కెన్ డూ విత్ యువర్ వాయిస్. ఇప్పుడు నాకు ఈ ఇంటర్వ్యూ ఆపర్చునిటీ వచ్చింది. నా ఇంటర్వ్యూ అయితే ఒక 10 మంది వింటారు. దాని నుంచి ఏం నేర్చుకుంటారు, ఎలా మీరు ఒక 10 మందిని ఇంపాక్ట్ చేస్తున్నారు అనేది మిస్ ఇండియా మీకు ఇచ్చే పవర్ అనమాట. సో యూ షుడ్ బీ ఏబుల్ టు నో వాట్ యువర్ పవర్ ఇస్, వాట్ యూ వాంట్ టు డూ టు సొసైటీ. నేను చిన్నప్పటి నుంచే మెంటల్ హెల్త్ అంటే నాకు చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. బికాస్ మనం అందరం ఫిజికల్ హెల్త్ గురించి మాట్లాడతాం, మెంటల్ హెల్త్ గురించి మాట్లాడడం. ఎవరైనా మెంటల్ హెల్త్ అంటే ఏదో ఇష్యూ అనుకుంటారు, దాన్ని తీసి పారేస్తారు, అంత అవేర్నెస్ లేదనమాట. సో నేను బీటెక్లో ఉన్నప్పటి నుంచి ఐ స్టార్టెడ్ అ మెంటల్ హెల్త్ ఇనిషియేటివ్ కాల్డ్ మైండ్ కైండ్. సో మిస్ ఇండియా అప్పుడు దాట్ డెఫినెట్లీ రియలీ హెల్ప్డ్. బికాస్ నేను ఏదో ఓన్లీ అందంగా ఉన్నానని నాకు ఈ టైటిల్ రాలేదు. ఐ వర్క్డ్ ఫర్ ఇట్ అండ్ వీ ఇంపాక్టెడ్ ఓవర్ లైక్ 1500 పీపుల్ అనమాట నా నాన్ ప్రాఫిట్ ఇనిషియేటివ్ నుంచి. సో డూ యువర్ రీసెర్చ్ అండ్ క్లీన్ హార్ట్తో వెళ్ళండి, ఖచ్చితంగా యూ విల్ బీ సక్సెస్ఫుల్. స్టోరీస్ విన్నారా? టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఉండొచ్చు? స్టోరీస్ విన్నానండి. నాకు నచ్చినట్టు స్క్రిప్ట్స్ రాలేదు. సో డెఫినెట్లీ పర్ఫెక్ట్ స్క్రిప్ట్ వచ్చినప్పుడు ఐ మేక్ అ డెఫినెట్. ఎలాంటి జోనర్ సిస్టమ్ చేయాలని ఉంది? నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం. హోప్ఫుల్లీ ఆయన పక్కన ఛాన్స్ వస్తే చాలా బాగుంటుంది. బట్ ఐ లైక్ అ లాడ్ ఆఫ్ హీరోస్. విజయ్ దేవరకొండ కానీ, రామ్ పోతినేని కానీ, బాలీవుడ్లో వచ్చేస్తే రణబీర్ కపూర్, రణబీర్ సింగ్, వీళ్ళంతా చాలా ఇష్టం. సో హోప్ఫుల్లీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.